ఏవిఎం కోచింగ్ సెంటర్ కోటనందూరు మీ పిల్లల బంగారు భవిష్యత్తుకు భరోసా ఇచ్చే ఏకైక సంస్థ మన ఏవిఎం కోచింగ్ సెంటర్ కోటనందూరు. అతి త్వరలో న్యూ బ్యాచ్లు టెట్ ప్లస్ డిఎస్సి, ఎంసెట్, పాలిసెట్, ఏపీఆర్జేసి, సైనిక్, నవోదయ. ఏవిఎం కోచింగ్ సెంటర్ కోటనందూరు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికార బాధ్యతలు చేపట్టి తొలి సంతకంతోనే 5 హామీలు నెరవేర్చారని తుని శాసనసభ్యురాలు యనమల దివ్య అన్నారు. తేటకుంటలోని తన కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ తుని ఎమ్మెల్యేగా భారీ మెజారిటీతో గెలిపించిన తుని నియోజకవర్గ ప్రజలకు ధన్యవాదాలు తెలియజేస్తూ ఇది ప్రజా విజయమని అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మొదటి సంతకం నిరుద్యోగ యువకుల కొరకు మెగా డిఎస్సి, రెండవ సంతకం పెన్షన్దారులకు 3,000 రూపాయల నుండి 4,000 రూపాయలకు పెంపు, మూడో సంతకం ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు, నాలుగో సంతకం స్కిల్ సెన్సెస్ సర్వే, ఐదో సంతకం అన్నా క్యాంటీన్ల పునరుద్ధరణ. ఈ 5 స్కీములపై సంతకాలు చేశారని, తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం మాటల ప్రభుత్వం కాదని చేతల ప్రభుత్వం అని, రాబోయే రోజుల్లో ప్రజా అవసరాలకు అనుకూలంగా పరిపాలన అందిస్తారని తెలియజేశారు. ఈ సమావేశంలో యనమల రాజేష్, కుసుమంచి శోభారాణి, కుసుమంచి సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. తుని నియోజకవర్గ ప్రజలకు, మీడియా మిత్రులకు, కార్యకర్తలకు, నాయకులకు అందరికీ ఈ విజయానికి సహకారం అందించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున నా నమస్కారాలు, ధన్యవాదములు, కృతజ్ఞతలు. ఈ విజయం సహకరించిన మీ అందరికీ మరింతగా ప్రతి సమయం మీతోటి అండగా ఉంటూ, అలాగే మన తుని నియోజకవర్గాన్ని ఒక అభివృద్ధి పథంలో నడిపించేందుకు మీరందరూ సహకరిస్తారని ఆశిస్తున్నాను. ఈ విజయం నాది కాదు, తుని ప్రజల విజయం. ఈ విజయం నాకు తుని ప్రజలు అందించారని భావిస్తున్నాను. అలాగే మీ అందరికీ తెలుసు, టీడీపీ ప్రభుత్వం ఎప్పుడు ప్రజల ప్రభుత్వం, మాటల ప్రభుత్వం కాదు, చేతల ప్రభుత్వం అని నిన్న మనం నిరూపించుకున్నాం. ప్రభుత్వం ఏర్పడిన మొట్టమొదటి రోజే గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా 5 ప్రోగ్రామ్స్ మీద సంతకాలు చేశారు. మొదటిది మెగా డిఎస్సి, రెండవది పెన్షన్ 4,000 రూపాయలు, మూడవది మన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు, 4వది స్కిల్ సెన్సెస్, 5వది అన్నా క్యాంటీన్. ఈ 5 ప్రోగ్రాంలు ప్రతి వర్గాలకి, ప్రతి ప్రజలకి, అందరికీ సమపాల్లో చక్కగా అందుతాయని ఆశిస్తున్నాను. అలాగే మనకి తెలుసు, గౌరవనీయులు ముఖ్యమంత్రి గారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మరిన్ని రానున్న రోజుల్లో మరిన్ని పథకాలు ప్రవేశపెట్టి ప్రజలకి న్యాయం చేకూరుస్తారని ఆశిస్తున్నాను. జై హింద్, జై తెలుగుదేశం. చాలా సంతోషంగా ఉంది. విజయం మనకి వరించినప్పుడు కంటే మేడం గారి కష్టమే గుర్తొచ్చేది. గత ఏడాది నుంచి కూడా ప్రతి ఇంటికి వెళ్ళి ప్రతి ఓటర్ని కలుసుకొని సుమారు 2 లక్షల మందిని కలుసుకున్నారంటే మాటలు కాదు. ఏ నియోజకవర్గంలో కూడా ఇంతలాగా ఎమ్మెల్యే తిరిగారని కూడా నేను వినలేదు, ఎంపీ అయినా ఎవరైనా. ముఖ్యంగా తిరగడం అనేది కంటే అక్కడ ప్రజా సమస్యలు ముందుగా తెలుసుకున్నారు ఆవిడ. మరి ఈ రోజు అత్యంత విజయాన్ని ప్రజలు ఆవిడకి అందించారు అంటే చాలా సంతోషంగా ఉంది. ఈనాడు రాష్ట్రంలో కూటమి ఏర్పడిన తర్వాత ప్రతి ఒక్కరు ప్రజలు ఎంతో నమ్మకంగా ఓటేశారు. ఆ విజయానికి మరి చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు ముఖ్యమంత్రి అవగానే ఆయన పెట్టే 5 సంతకాలు ఎంతో ప్రాముఖ్యమైనవి. ముఖ్యంగా అందులో నిరుద్యోగ సమస్యను తీర్చే విధంగా ఫస్ట్ది డిఎస్సి మీద సంతకం పెట్టారు. అలాగే యువకులు చదువుకున్న తర్వాత స్కిల్ డెవలప్మెంట్ కోసం ఏర్పడే విధంగా వాళ్ళలో ఉన్న స్కిల్ ని బయటికి తీసే విధంగా ఏర్పాటు చేయాలనే ఆలోచనతో అదొక సంతకం చేశారు. ముఖ్యంగా అవ్వాతాతలకి మరి 3,000 నుంచి 4,000 పెన్షన్ అంటే వాళ్ళ ముఖంలో ఎంతో ఆనందం చూస్తున్నాం ఈరోజు. మరి అలాగే ముఖ్యంగా పోలవరం ప్రాజెక్టు పూర్తి చేస్తానన్నారు. ఆయన చెప్పే హామీలన్నీ పూర్తిగా జరుగుతాయని కూడా మనందరం చాలా సంతోషంగా సంతోషించే విషయం. మరి ఈరోజు గౌరవనీయులు యనమల రామకృష్ణ గారి నాయకత్వంలో, వారి ఆశీస్సులతో మరి నిజంగా అత్యంత విజయాన్ని దివ్య గారు గెలుచుకున్నారు అంటే దానికి పూర్తి సహకారం అందించిన ప్రతి ఒక్కరికి కూడా ప్రత్యేకంగా అభినందనలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.
మరి ఈ రోజు ఇక్కడికి సందర్భంగా అక్కడికి వచ్చిన మీడియా సోదరులందరికీ కూడా మరొకసారి